ఆప్యాయత అక్కర ఉమ్మడి కుటుంబంలో అందరు కుటుంబ సభ్యులతో కలిసి అంటే సుమారుగా ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద కుటుంబం సుమారుగా 70 మంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనేది వ్యవస్థలో ఒకనాటికి ఈనాటికి చాలా మార్పు వచ్చింది. ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషం ఆనందం అనిపించింది. అంటే ఒక్కొక్కరు 80 ఏండ్లు 90 ఏండ్లు 70 ఏండ్లు ఒకవైపున మనవలు 2 ఏండ్లు 4 ఏండ్లు మనవలు 40 ఏళ్ళు 30 కొడుకులతోటి కోడలతోటి చాలా అంటే కళకళాడుతూ ఉంది కుటుంబం. అంటే ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. కలిసి ఉంటే కలదు సుఖమనే కింద. బలగన్ సినిమా చూసిండ్రు. బలగన్ సినిమా చూస్తే వీళ్ళ ఈ కుటుంబాన్ని చూస్తే బలగన్ ధ్యాసకు వచ్చింది, బలగన్ చూస్తే వీళ్ళ కుటుంబం ధ్యాసకు వస్తాం. అందుకే ఈ కుటుంబంతో ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్న బియ్యంతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అట్లాగే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు కూడా ప్రతి గౌరవంగా బతకాలి, అందరితో సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈరోజు నా సన్న బియ్యం జరిగింది. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. దీంతో పాటు గతంలో వాళ్ళకు అదనంగా డబ్బు ఖర్చు అయ్యేది. ఆ లావు బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ బయట పోయి మళ్ళీ కుటుంబానికి 500 1000 ఖర్చు పెట్టి మళ్ళీ సన్న బియ్యం కొనేవాళ్ళు. సో ఈరోజు దాంతోపాటు రెండవది ఏంటంటే ఆ దొడ్డు బియ్యం మూలాన గతంలో వీళ్ళు అమ్ముకొని 10 రూపాయలు 12 రూపాయలు అమ్ముకొని మళ్ళీ బయట 40 50 కొనేది. ఆ 10 రూపాయలు కొన్నటువంటి వాళ్ళు రైస్ మిల్లు చెందిన మళ్ళీ రీసైకిల్ చేసి బయట అమ్ముకోవడం, వ్యాపారం చేయడం, రకరకాల దోపిడీ జరగడం, అవినీతి జరిగేది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. సందర్భంగా మరొకసారి సాంస్కృతిక శాఖ మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున అక్కడక్కడ సమస్యల కారణంగా, అప్పుల కారణంగా ఎక్కడెక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయో ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మళ్ళీ ముందుకు రావాలా. ఎందుకంటే ఒకరు బాధల్లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులు ఓదార్చే వాళ్ళు ఉంటారు, ధైర్యం చెప్పేటోళ్ళు ఉంటారు. నీకెందుకురా తమ్ముడు నేనున్నా, నీకెందుకు చెల్లి నేనున్నా అంటే ఒక ధైర్యం, ఒక ఓదార్పు. సో కాబట్టి ఇది గతంలో 2005 సంవత్సరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు రాష్ట్ర ఉమ్మడి శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు 10 ప్రశ్నలు అడగమన్నప్పుడు నేను ఇండిపెండెంట్ శాసనసభకు ఒక ప్రశ్న అడిగినా. ఈ యొక్క రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది పరిష్కారం ఏంటన్నప్పుడు ఆయన కూడా ఇదే మాట అసెంబ్లీలో ఈ మాట చెప్పడం జరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించింది కాబట్టి, ఓదార్చే వాళ్ళు ధైర్యం చెప్పే వాళ్ళ సిస్టమ్ పోయింది కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగకుండాలంటే ఈ వ్యవస్థ కొనసాగాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇవన్నీ కూడా కొనసాగి చెప్పడం జరిగింది. సరే, ఇది ఒక అంశం. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 11, 13, 14, 15 మాసాల్లో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల్ని నేను కోరేది ఒకటే, అన్నీ కూడా చెప్పిన ప్రతి దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, కొన్ని ఆలస్యం కావడానికి కారణం కూడా కొన్ని ఆలస్యం కావడానికి కారణం కూడా ఆ కారణం కూడా ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల, విపరీతమైన అప్పుల వల్ల నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం మూలాన కొన్ని సమస్యలు ఆలస్యం అవుతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.